సినీ నటి కల్పిక మళ్లీ వివాదంలో చిక్కుకుంది. మొయినాబాద్ కనకమామిడి బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో హంగామా చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు క్యాబ్ లో సింగిల్ గా వచ్చిన కల్పిక రిసార్ట్స్ రిసెప్షన్ లోకి రాగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది. మెనూ కార్డు విసిరేయటం, రూమ్ కీస్ మొహంపై విసిరేసి బూతు పురాణాలు కురిపించింది. సిగరెట్స్ కావాలంటూ రిసార్ట్ సిబ్బందిపై దుర్భాషలాడింది. 40 నిమిషాల పాటు రిసార్ట్స్ లో కల్పిక న్యూసెన్స్ క్రియేట్ చేసింది. కల్పిక ప్రవర్తనపై రిసార్ట్ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాని పరిస్థితిలో రిసార్ట్ సిబ్బంది ఉండిపోయారు. I called you asshole. What's your name? Same to you. What's your name? My name is Krishna. Full name? Huh? Full name, address. I said Krishna. Full name? Oh, you don't have balls. Please take your kid away from here. So what's this stupid place name? What now? What do you send me regular rate, man? Just now one of your team members send me the voucher which is 7,500. You must send me the same. 7,500 per night. Hello? 7,500 per night. Yes, one of your team members. I called you asshole. What's your name? Same to you. What's your name? My name is Krishna. Full name? Huh? Full name, address. I said Krishna. Full name? Oh, you don't have balls. No, I can see that. Yeah. Please take your kid away from here. So what's this stupid place name? What now? What do you send me regular rate, man? Just now one of your team members. బ్రౌన్ టౌన్ రిసార్ట్ నుంచి మనతో మాట్లాడడానికి అమిత్ మనతో పాటు ఉన్నారు. అమిత్ గారు చెప్పండి సార్. ఏంటంటే అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది? సార్ మేడం వచ్చారు సార్. యాక్చువల్లీ వెన్ షీ స్టార్టెడ్ కమింగ్ షీ కేమ్ అంటే మనం ఐడి కార్డ్ అడిగినా కానీ షీ వాజ్ గెటింగ్ ఇరిటేటెడ్. అంటే వీ హ్యావ్ ఎ చెక్ ఇన్ ప్రాసెస్ సార్. యాక్చువల్లీ హౌ ద స్టాండర్డ్స్ హ్యాపెన్స్ వీ గాట్ ఎ చెక్ ఇన్ ప్రాసెస్. చెక్ ఇన్ ప్రాసెస్ లో ఐడి కార్డ్ అడిగినా షీ వాట్ హెసిటేటెడ్. 3 minutes తర్వాత తన ఐడి కార్డ్ ఫోన్ లో చూపించారు. ఫోన్ నుంచి మా నెంబర్ కి సెండ్ చేయమన్నా కానీ షీ గాట్ ఇరిటేటెడ్ ఆన్ దట్. అక్కడి నుంచి వీ హ్యావ్ ఫుటేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఏం అడిగినా కానీ షీ స్టార్టెడ్ అబ్యూజింగ్, అంటే షీ స్టార్టెడ్ ఇన్ ఎ బ్యాడ్ లాంగ్వేజ్. తిట్టడం, నోటికి ఎలా అంటే అట్లా తిట్టడం స్టాఫ్ ని. అక్కడి నుంచి పేమెంట్ విషయంలో షీ గాట్ యాక్చువల్లీ పిస్డ్ ఆఫ్ ఓవర్ దేర్. యాక్చువల్లీ అంటే తను కొంచెం బ్యాడ్ ఫీల్ అయ్యారు అక్కడ. పేమెంట్ ఎవరో ఆన్లైన్ బుక్ చేశారు తన కోసం. అతను ఫోన్ లో ఏమంటున్నారంటే మీరు పేమెంట్ చేయలేదా అంటే చేయలేదు, ఒకసారి చెక్ చేస్తానని అతను అన్నారు. తర్వాత పేమెంట్ చేయకుండా ఎట్లా బుక్ చేసినావు అది అని చెప్పి షీ గాట్ యాంగ్రీ ఓవర్. తర్వాత తిను 4,600 పే చేసిన తర్వాత రూమ్ దాకా వెళ్ళి సిగరెట్లు తీసుకురండి, క్యాబ్ వేసుకొని తీసుకురండి, మీరు ఈ సర్వీస్ కూడా చేయలేరా, సిగరెట్స్ లేకుండా ఏం ప్రాపర్టీ ఇది, ఏం రిసార్ట్ ఇది, నాకు బయటికి పోయి మీరు కొనుక్కరండి, నాకు సంబంధం లేదు అది అని తిట్టడం మొదలు పెట్టారు. అది కూడా అంటే ఆ లాంగ్వేజ్ విన్నారంటే చెప్పడం నాకు చెప్పనీకి కూడా రావట్లేదు, అంత గలీజ్గా మాట్లాడారు అతను. దాని తర్వాత అగైన్ రిసెప్షన్ కి వచ్చి మా పర్సన్ ని ఇఫ్ యూ సీ ద ఫుటేజ్ కార్డ్ తీసుకొని ఇసిరేయడం. ఇఫ్ యూ సీ ద లాంగ్వేజ్ వాట్ షీస్ టాకింగ్ ద వీడియో, అంటే తన పేజ్ లోనే తను వేసుకున్నది 26 seconds వీడియో. ద వే షీస్ టాకింగ్ అది అంటే ఇక చెప్పనీకి కూడా నాకు మాటలు రావట్లేదండి. అట్లా ఆ విధంగా తను అట్లా మాట్లాడడం. అంటే సుమారు 8 గంటల ప్రాంతంలో మీ హోటల్ కి వచ్చింది. ఈ హంగామా అంతా సుమారు ఎంతసేపు సాగింది? సార్ టోటల్ 1 hour ఇది ఇష్యూ నడిచింది సార్ యాక్చువల్లీ. అండ్ షీ వాజ్ కంటిన్యూస్లీ తన కాల్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు ఆ పేమెంట్ విషయంలో. అండ్ షీ గాట్ ఇరిటేటెడ్ ఓవర్ దేర్. తర్వాత సిగరెట్లు తీసుకురాకపోవడం, అంటే బయటికి వెళ్ళి వీ కెనాట్ సెండ్ అవర్ ఎంప్లాయీ టు బయటికి వెళ్ళి సిగరెట్ తీసుకురానికి ఎట్లా పంపిస్తాం, మనం ఆన్ షిఫ్ట్ మనం పంపలేం. సో వీ గాట్ ప్రొసీజర్, అంటే వీ టోటల్లీ ట్రైంగ్ టు కన్విన్స్ మ్యామ్. అంటే తనకి ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ కి మళ్ళీ ఇది కాదు మేడం, ఇది దిస్ ఈస్ నాట్, ఇట్ కెనాట్ బి లైక్ దిస్, అండ్ వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హర్.
షీఈస్ గెటింగ్ ఇరిటేటెడ్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్. అంటే తను అరవడం, తిట్టడం, ఎవ్రీథింగ్ షీ వాస్ థ్రోయింగ్. అంటే కొట్టనీకి వెళ్ళారు మన ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ కృష్ణని, వి గాట్ కీ ముఖం మీద విసిరేయడం. అండ్ నేను చూపిస్తాను, మా అన్న ఎస్ఐ మాట్లాడు, నువ్వు ఫోన్ లో మాట్లాడు, అతను నీకు చూపిస్తాడు నిన్ను ఇక్కడి నుంచి, అట్లా అని అంటే ఒక ధమ్కీ టైప్ లో ఇవ్వడం. ఇదంతా ఒక ప్రొసీజర్ ఆల్మోస్ట్ ఒక 1 hour నడిచింది సార్. అంటే కల్పిక్ గారు, అంటే మీరు నిజంగానే ఆమె అడిగిన సౌకర్యాలు కల్పించలేదు? అంటే ఆమె వైఫై లేదు, ఇక్కడ కనీసం క్యాబ్ ఫెసిలిటీ లేదని చెప్పేసి ఆరోపణ చేస్తా ఉంది కదా సార్. క్యాబ్ ఫెసిలిటీ ఇప్పుడు తను వచ్చింది క్యాబ్ లోనే, వెళ్ళింది క్యాబ్ లోనే సార్. క్యాబ్ ఫెసిలిటీ అంటే ఇట్ టేక్స్ 15-20 minutes సార్, ఏ క్యాబ్ రానికైనా కానీ. రిసార్ట్ ఏంటంటే సార్ మెయిన్ రోడ్ నుంచి 1.5 kilometers లోపల ఉంది సార్, మొయినాబాద్ మెయిన్ రోడ్ నుంచి. ఇట్ టేక్స్ 15-20 minutes. వెన్ యూ కమ్ టు రిసార్ట్ వాట్ యూ ఎక్స్పెక్ట్ సార్? అంటే ఇప్పుడు మనం సిటీలో హోటల్ ఉన్నాం అనుకోండి, సిటీలో హోటల్ ఉన్నా కానీ 7-8 minutes ఇంకా క్యాన్సిలేషన్స్ కూడా అవుతాయి. ఇక తను వచ్చింది క్యాబ్ లోనే, వెళ్ళింది కూడా క్యాబ్ లోనే సార్. అంటే దీనికి సంబంధించినటువంటి ఈ గొడవపై పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు మీరు? Sir, we have tried to reach to the police, sir, actually, but we haven't written complaint ivalledu, sir, actually, due to our operations are busy at the moment. We got in a wedding, back-to-back weddings undam valla we got busy in operations. Though we have escalated the information to the police department, stating that, emanna problem ayye chances untayi annani, because we have our footage strong. Herself has recorded a video stating that, abusing her staff, and, sir, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం. ఒక ఎంప్లాయ్ అయితే సార్ తన ఫీమేల్, అదే మేల్ పర్సన్ అతను రిటర్న్ అమ్మాయిని అంటే ఎంత ఇబ్బంది ఉండేది సార్ అమ్మాయికి. తాగి ఉన్నట్టు ఏమైనా అనిపించిందా మీకు? తాగి అంటే ఐ కెనాట్ డైరెక్ట్లీ సే, బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ షీ, బట్ ద వే షీ ఈస్ రియాక్టింగ్ కంప్లీట్లీ ఒక అంటే కొంచెం కంప్లీట్లీ ఐ వుడ్ సే ఇన్ మెడికల్ టర్మ్ అంటే షీ ఈస్ నాట్ కీపింగ్ వెల్, ఐ వుడ్ సే ద వే షీ ఈస్ రియాక్టింగ్ అండ్ సేయింగ్ దట్ మా ఎంప్లాయీస్ ని ఇట్లా ఇబ్బంది పెట్టడం, ఇట్లా తిట్టడం అనేది. నో వన్ రియాక్ట్స్ డైరెక్ట్లీ సార్. అంటే సిగరెట్ తీసుకురాబోవడానికి, పేమెంట్ విషయం దాంట్లో చిన్న దాంట్లో ఎంత ఒకటేసారి అంత అగ్రెసివ్ అవ్వడం అండ్ గెటింగ్ టు అన్ డిఫరెంట్ అంటే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయినా కానీ ద వే తనకి అది అంటే షీఈస్ నాట్ అండర్ హర్ కంట్రోల్ సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీకింగ్ వాట్ షీఈస్ ఎగ్జాక్ట్లీ స్పీకింగ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ వుడ్ సే దట్ వన్ థింగ్ సార్. అంటే ఈ గొడవలో మీ సిబ్బందికి ఏమైనా గాయాలయ్యాయా సార్? గాయాలు లేదు సార్. అంటే ఇట్ ఈస్ లైక్ ఇన్ డిస్రెస్పెక్ట్ టు అన్ హ్యూమన్ సార్. ఒక పర్సన్ వైజ్ మనం చూసుకుంటే సార్, ఒక ఎంప్లాయీ ఇక్కడ పనిచేస్తున్నాడంటే అతనికి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మోరల్ ఉంటుంది సార్ ఒక పర్సన్ కి. అంటే ద లాంగ్వేజెస్ వాట్ షీ యూజెస్. ఒక పర్సన్ ఏంటంటే సార్ అతను ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేయాల్సి వస్తుందా? ఇప్పుడు ఆ పర్సన్ కూడా ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు అతను ఇలాంటి లాంగ్వేజెస్ అంటే అతను ఆల్సో ఒక మంచి రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వస్తాడు సార్. అతను కూడా అమ్మాయిని అట్లా ఒక చెడు ప్రవర్తన, చెడు మాటలతో అంటే అమ్మకి ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఒక ఎంప్లాయీ ఇక్కడ పని చేసుకునికి వచ్చింది, ఎవరైనా అంతే సార్, పని చేసుకునికి వస్తారు ఇక్కడ ఎంప్లాయీస్. ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ అతను పాపం, అతను వచ్చి అతను పని చేసుకుంటున్నాడు, పొద్దు నుంచి పని చేసుకుంటున్నాడు. వీ గాట్ చెక్ ఇన్స్, వీఆర్ మూవింగ్, ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్లీ రన్నింగ్. ఇన్ ఫ్యాక్ట్ దిస్ ప్లేస్ ఈస్ ఆపరేటింగ్ సిన్స్ 5 years హ్యాపీలీ. ఇఫ్ యూ సీ అవర్ వర్క్ కల్చర్, ఇట్ ఈస్ వెరీ నైస్లీ ఎస్టాబ్లిష్డ్ వర్క్ కల్చర్ సార్. అలాంటిది ఒక పర్సన్ ని మనం ఇంతలా అబ్యూజ్ చేయడం, ఆత్మాభిమానాన్ని కించపరచడం, తిట్టడం, ఇది అంటే వీ విల్ నాట్ యాక్సెప్ట్ సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్. అంటే అదే ఒక మేల్ పర్సన్ ఒక ఫీమేల్ అంటే తను ఎంత ఇది బాధపడుతుంది సార్. అంటే మన మేల్ పర్సన్స్ కి రెస్పెక్ట్ ఉంటుంది సార్. ఆ అబ్బాయికి ఎంత ఇబ్బంది, అతను చాలా బాధపడ్డాడు సార్ సాయంత్రం, బికాస్ హీ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ వాట్ షీ హాస్ స్పీకన్ సార్. రైట్. థ్యాంక్ యూ అమిత్ గారు. 7,500 per night. Hello. Yes, one of your team members. I called you asshole. What's your name? Same to you. What's your name? My name is Krishna. Full name. Huh? Full name. Address. I said Krishna. Full name. Oh, you don't have balls. Yeah. No, I can see that. Yeah. Please take your kid away from here. So this is what's this stupid రైట్. place? ఇదే అంశానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అంటే అసలు ఈ వివాదం జరగడానికి గల కారణాలు ఏంటి? మొయినాబాద్ కనకమామిడిలోని ఈ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ లో సినీ నటి కల్పిక మధ్యాహ్నం 3-3:30 ప్రాంతంలో తను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నటువంటి గెస్ట్ ప్రకారంగా క్యాబ్ ద్వారా అక్కడికి చేరుకొని వచ్చినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ లో కృష్ణ అనే ఆపరేషనల్ మేనేజర్ పట్ల దురుసుగా ప్రవర్తించేటువంటి విధానం చూసి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అవాక్కు లోనయ్యి, ఏంటి ఈ మహిళ ఇలా బిహేవ్ చేస్తుంది, అసలు ఇక్కడ ఏం జరిగినప్పటికీ ఎందుకంత హ్యాడ్స్ గా అగ్రెసివ్ గా
బండబూతులు తిట్టడము, అందరినీ దూషించే విధంగా ప్రయత్నం చేయడము, ఎవరైనా అడ్డుకోవడానికి వస్తే వాళ్ళపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము. అదే కృష్ణ పైన అక్కడ ఉన్నటువంటి మెనూ కార్డ్ ని తీసుకొచ్చి తల భాగం పైన కొట్టేటువంటి ప్రయత్నం చేయడము, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రూమ్ కీస్ ని తన మొహం మీద విసిరేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడము. ఆ రికార్డ్ అయినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముందుగా కొన్ని రోజుల క్రితం ప్రిజం పబ్ లో హంగామా క్రియేట్ చేసినటువంటి కల్పిక ఇదే ఇష్యూ పైన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదైన తర్వాత ఈ రోజు గచ్చిబౌలి పోలీసులు తనకు నోటీస్ ఇవ్వబోతా ఉన్నారని తెలుసుకొని ఇంట్లో అందుబాటులో లేకుండా అక్కడి నుంచి ముందుగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ కి, మళ్ళీ అక్కడ కూడా ఉన్నారని తెలిసిన తర్వాత అక్కడి నుంచి మొయినాబాద్ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ కి వెళ్ళినట్టుగా కూడా తనే స్వయంగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియోలో పోలీసులు నా వెంట పెడతా ఉన్నారు, పోలీసుల నుంచి నేను తలదాచుకోవడానికి బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ కి వస్తే అక్కడ సిబ్బంది నేను అడిగినటువంటి సౌకర్యాలు నాకు ఏర్పాటు చేయలేకపోయారు. అక్కడ క్యాబ్ ఫెసిలిటీ లేదు, వైఫై ఫెసిలిటీ లేదు. తిరిగి తన కార్ లో సిగరెట్ ప్యాకెట్ మర్చిపోయాను, ఎక్కడైనా సమీపంలో ఉంటే ఆ సిగరెట్ తమకు ప్రొవైడ్ చేయండి అంటూ కూడా తను అడిగినప్పుడు ఆ ఫెసిలిటీ మా దగ్గర లేదంటూ కూడా దురుసుగా ప్రవర్తించారు, నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అందుకే నేను కోపగించుకోవాల్సి వచ్చింది. ఈ బంది వారి పైన తిట్టడానికి గల కారణాలు ఇవే అంటూ కూడా తను స్వయంగా ఇంటికి చేరుకున్న తర్వాత ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి తతంగం అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనబడతా ఉంది. కల్పిక అక్కడ దిగినప్పటి నుంచి వెళ్ళేంత వరకు కూడా అక్కడ జరిగినటువంటి హైడ్రామా అంతా కూడా బ్రౌన్ టౌన్ రిసార్ట్ యాజమాన్యం అంతా కూడా చిత్రీకరించింది. ఇప్పటికే మొయినాబాద్ పోలీసులకు ఓవరాల్ గా ఒక ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు. మరి కాసేపట్లో అఫీషియల్ గా ఒక కంప్లైంట్ రైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. తన సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడము, సీనియర్ మేనేజర్ పైన చెయ్యెత్తి మెనూ కార్డుతో తల పైన కొట్టే ప్రయత్నం చేయడము, రూమ్ లాక్ ని తీసుకొచ్చి తన మొహం మీద విసిరి వారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేయడము, సిబ్బంది అందరిని పట్ల దూషించడము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, వాళ్ళందరూ కూడా ఒక మహిళ అనే ఒక గౌరవంతో ఎవరు కూడా ఆ మహిళకు తిరిగి సమాధానం చెప్పలేకపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉండడంతో మేము చూసి చూడనట్టుగా వ్యవహరించాము. తనతో పాటు మరో గెస్ట్ ని కూడా ఇక్కడ రూమ్ బుక్ చేసుకొని ఉన్నారు. ఆ గెస్ట్ రానప్పటికీ తను ముందుగానే రీచ్ అయ్యి తను ఆ రూమ్ బుక్ చేసుకున్నటువంటి తన పేరు పైన తమకు కీస్ ఇవ్వాలంటూ వచ్చి సౌకర్యాలు లేవంటూ కూడా హంగామా చేసింది. సుమారు 45 నిమిషాల పాటు అక్కడ ఉన్నటువంటి మిగతా కస్టమర్స్ అందరినీ కూడా ఇబ్బందికి గురి చేసింది. చాలా పీస్ఫుల్ గా ఉండేటువంటి ఈ రిసార్ట్ కి చాలా మంది హైఫై ప్రొఫైల్ ఉన్నటువంటి వారు ఎక్కువగా ఈ రిసార్ట్ లో ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా వెళ్తుంటారు. అలాంటి లొకేషన్ లో ఈ కల్పిక వచ్చి ఆ వాతావరణాన్ని అంతా చెడగొట్టడము, అక్కడ ఉన్నటువంటి కస్టమర్లను అందరినీ కూడా ఇబ్బందికి గురి చేయడము, 40 నిమిషాల పాటు ఎవరైతే లాగిన్ కోసం వచ్చినటువంటి ఆ పర్సన్స్ పట్ల కూడా ఒక్కసారిగా పానిక్ కి గురై వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. గంట సేపు ఇదే బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో హంగామా క్రియేట్ చేసి అవే బండబూతులు మళ్ళీ ప్రిజం పబ్ లో జరిగినటువంటి ఇష్యూనే సీన్ రిపీట్ ఇక్కడ క్రియేట్ చేసి నానా రభస చేసి చేతిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళపై ఎత్తేసి అక్కడ ఉన్నటువంటి బోర్డు అంతా కూడా పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా పగలగొట్టి హంగామా క్రియేట్ చేసి మళ్ళీ తనే ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుంటూ నేను అడిగినటువంటి వస్తువులు ఇవ్వనందుకు వీళ్ళని బండబూతులు తిడుతున్నానంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మెనూ కార్డ్ ని, రిసెప్షన్ ని అవన్నీ కూడా చిత్రీకరించి తిరిగి తను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం చేసుకుని వీరికంటే ముందుగానే తనే ఒక క్లారిటీ ఇచ్చే విధంగా తను ఒక వీడియో రిలీజ్ చేసి బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో ఎందుకు ఇలా వ్యవహరించాల్సి వచ్చింది అంటూ కూడా ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ కల్పిక ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ని దూషించడము, వారిపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, వారి పట్ల దురుసుగా ప్రవర్తించడము, ఒక మహిళ అనే ఒక గౌరవంతో ఆ స్టాఫ్ సిబ్బంది కూడా తనను ఏ మాత్రం ఒక్క మాట అనకుండా తను తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఈ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించి మొయినాబాద్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తోంది సందీప్. అంటే ఈ హంగామా అంతా సుమారు ఎంతసేపు సాగింది రవితేజ? ఇప్పుడు హమీద్ చెప్పినటువంటి వివరాల ప్రకారంగా 3:30 ప్రాంతంలో వచ్చినటువంటి కల్పిక ఎవరు ఆ టైంలో లేకపోవడంతో ఒక్కసారిగా తన బ్యాక్ ప్యాక్ తీసుకుని రిసెప్షన్ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కృష్ణ అనే ఆపరేషనల్ మేనేజర్ తో ముందుగా కన్వర్సేషన్స్ మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే టక్కున
తనకు సిగరెట్ ప్యాకెట్ కావాలంటూ తను ఆర్డర్ వేయడము, ఆ రకమైనటువంటి ఫెసిలిటీ ఇక్కడ ఉండదు, అది మాకు బాధ్యత కాదు, మా సంబంధం లేదు, అది మీరు బయటి నుంచే చూసుకోవాలి తప్ప లోపలికి అలో చేయము, ఇక్కడ ఆల్కహాల్ కూడా లేదు అంటూ కూడా ఆ విషయాన్ని క్లియర్ గా తనకు కన్వే చేసినప్పటికీ ఏ సౌకర్యాలు లేకపోతే ఇంత పెద్ద రిసార్ట్ ని ఎందుకు మెయింటైన్ చేస్తా ఉన్నారు? కనీసం వైఫై ఫెసిలిటీ లేదు, ఇక్కడ సిగ్నల్ లేదు, మీరు చెప్పిన విధంగా క్యాబ్ ఫెసిలిటీ లేదు, కనీసం రిసీవ్ చేసుకునేటువంటి వ్యక్తి లేదు. అందుకే నేను ఇంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది, ఇంత బండబూతలు తిట్టాల్సి వచ్చింది. ఏ రకమైనటువంటి బూతులు తిట్టాను అనేది కూడా మళ్ళీ రిపీట్ చేసి ఆ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టుకుంది. ఇదంతా కూడా కేవలం తను తీసుకురావాల్సినటువంటి సిగరెట్ ప్యాకెట్ తన కారులో మర్చిపోవడము, తనకి ఇమీడియట్ గా సిగరెట్ కావాలని ఆ రిసార్ట్ యాజమాన్యాన్ని అడగడము, వాళ్ళు సకాలంలో స్పందించకపోగా అలాంటి వస్తువులను మేము రిసార్ట్ లోపలికి తీసుకురావడము, ఇలాంటి ఫెసిలిటీ మా దగ్గర లేదు, మేము ఆ సిగరెట్ ప్యాక్ అందజేయలేము, ఇది మా రూల్స్ నామ్స్ ప్రకారంగా మేము ఇవ్వలేము అని ఈ సమాధానం చెప్పడంతో తన ఆగ్రహానికి లోనై చేతిలో ఉన్నటువంటి మెనూ కార్డ్ ని తన నెత్తిపైన కొట్టే ప్రయత్నం చేయడము, అక్కడ ఉన్నటువంటి రూమ్ లాక్ ని తీసి తన మొహం పైన విసిరేటువంటి ప్రయత్నం చేయడము, బండబూతులతో 40 నిమిషాల పాటు అక్కడ సిబ్బందిని అంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి వారి పట్ల బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడిందంటూ మాత్రం అమిత్ ఇంతకుముందు ఫోన్ లైన్ లో మాట్లాడారు. ఇదే విషయాన్ని మొయినాబాద్ పోలీసులకు కూడా ఓవరాల్ గా తెలియజేశారు. ఒక కంప్లైంట్ కూడా రైజ్ చేసి రేపు ఉదయాన్నే ఈ విషయాన్ని కంప్లైంట్ రూపంలో తెలియజేసిన తర్వాత ఇప్పుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లోనే ప్రిజం పబ్ యాజమాన్యం పైన దురుసుగా ప్రవర్తించి వారి కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో 3 కేసులు కల్పిక పైన నమోదయ్యాయి. మళ్ళీ అదే కమిషనరేట్ పరిధిలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రిసార్ట్స్ కి వెళ్లి హంగామా చేసి గంట సేపటి పాటు అక్కడ కస్టమర్స్ ని డిస్టర్బ్ చేసి హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి కల్పిక పైన మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందిన తర్వాత ఈ ఎంక్వైరీలో నిజంగానే కల్పిక హంగామా చేసి బెదిరించింది, స్టాఫ్ పై దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా ఎవిడెన్స్ దొరికితే మాత్రం కల్పిక పైన మరోసారి హత్యాయత్నం కేసు లేదా దాడి పాల్పడ్డటువంటి కేసులు నమోదు చేసేటువంటి ఛాన్స్ ఉంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ. Voucher is 7,500. You must tell me the same. 7,500 per night. Hello? Yes, one of your team members. I called you asshole. What's your name? Same to you. What's your name? My name is Krishna. Full name? Huh? Full name, address. I said Krishna. Full name. Oh, you don't have balls. Yeah. No, I can see that. Yeah. Please take your kid away from here. So this is, what's this stupid place name? What now? What do you send me regular rate? Just now, one of your team members.